ఎటువంటి మనుషులైనా మనం పోరాడతాం. మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి మనం బానిసకుండా ముందుండి ప్రతి నిమిషం వాళ్ళు ప్రతి పథకానికైతేనేమి, ప్రతి అడ్డంకులకైతేనేమి, ఏ దానికైనా మనం ముందుండి పోరాడతాం. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ మన యువకులకు చదువుకునే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా బకాయిలు అలాగనే ఉండించి 3,500 కోట్ల బకాయిలు ఇంకా రిలీజ్ చేయలేదు. ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. మరి ఈరోజు బడ్జెట్ విషయానికి వస్తే అది కూడా సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు. ఎడ్యుకేషన్కి సరైన బడ్జెట్ ఇవ్వలేదు. ఇలా చూస్తే అటు పాత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితేనేమి, ప్రజెంట్ పరిపాలిస్తున్న టీడీపీ గవర్నమెంట్ అయితేనేమి, ఏది యువతకు ప్రోత్సాహకరంగా చేయట్లేదు. అది ప్రోత్సాహకరంగా యువతకు ఉండాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈ రోజు నుంచి కడప జిల్లాలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నాను. ప్రతి యువతకు ముందుండి ప్రతి సమస్యలో పోరాడతానని, మీకు ముందుంటానని మీకు ధైర్యాన్ని కల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమ్మించి మోసగించింది. ఇలాంటి మోసం కాదు, గొంతు కోసినట్టు చేసింది. నిన్న బడ్జెట్లో మేనిఫెస్టో ఏం చెప్పారు, సూపర్ సిక్స్లో ఏం చెప్పారు, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 3 పైసలు ఇవ్వలేదు. కనీసం బడ్జెట్లన్నా పెడతారని అనుకున్నారు. బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదు. అది కాక యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు బడ్జెట్ కేటాయింపు 322 కోట్లు. టోటల్ బడ్జెట్ ఎంత? 2,94,000 చిల్లర కోట్లయితే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు కేటాయించింది 322 కోట్లు. ఇంతకంటే అన్యాయం కోరుతున్నారు. కాబట్టి రాష్ట్ర యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక రెండవ సైడ్ ప్రతిపక్ష పార్టీ జగన్ పార్టీ చూస్తే ఇది కట్టుకొనజాలు, కప్పుకొనజాలు. అధికార పార్టీగా అన్ఫిట్, ప్రతిపక్ష పార్టీగా అన్ఫిట్. నిరుద్యోగ యువతకు వచ్చేసి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి పోయి మాట్లాడాల్సినటువంటి ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ సమావేశం లేకుండా, కాబట్టి ఇది ఒక పనికి మారిన పార్టీ. కాబట్టి రాబో రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే, యువత బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఆలోచించాలని రాష్ట్ర ప్రజానీకానికి, కడప జిల్లా ప్రజానీకానికి కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తున్నాం.